హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే చైతన్య అయితే ఇక జీవన దాచిపెట్టిన పెన్ డ్రైవ్ ద్వారా ఇక ఆదిత్య ద్వారా అలేఖ్యని ప్రేమించాడని, ఇక దివ్యనే అలేఖ్య అన్న విషయం ఇక వాళ్ళ అన్నయ్య ద్వారా తెలుసుకుంటాడు. ఇక జీవన కుట్రని బయట పెట్టబోతున్నాడు చైతన్య. అయితే ఇక ఆదిత్య, అటు చైతన్య, సునంద అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక జీవన అయితే చాలా రోజుల నుంచి రూమ్లోనే అటు ఇటు ఆ పెన్ డ్రైవ్ని సదురుకుంటూ ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే ఇదేంటి, ఈ ఈ మెంటల్ ఏంటి, ఇలా ప్రతిసారి ల్యాప్టాపే ఓపెన్ చేస్తుంది. ఇక ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో ఉంది ఈ ల్యాప్టాప్లో, కాబట్టి ఊరికే ఆ ల్యాప్టాప్నే చూస్తుంది, ఏంటో తెలుసుకోవాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే ఎలాగైనా ఈ సాక్ష్యాన్ని ఇక వేరే వాళ్ళకు దొరకకుండా దాచిపెట్టాలి, ఈ సాక్ష్యం ద్వారా ఇక ఈ ఆనంది కుమిలిపోయేలా చేయాలి, ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించచ్చు, ఇక ఈ సాక్ష్యాన్ని ముందుగా చైతన్య చూడకుండా దాచిపెట్టాలి అని ఇక జీవన ఇక రోజు చూస్తూ ఇక సంతోషపడుతూ ఆనందిని బాధ పెట్టాలని ఆ సాక్ష్యాన్ని దాచిపెడుతూ ఉంటుంది. అది గమనించిన చైతన్య ఈ జీవన ఆ ల్యాప్టాప్లో ఏదో పెట్టింది కాబట్టి ఊరికే చూస్తుంది, దాంట్లో ఏదో ఉంది, తొందరగా తెలుసుకోవాలి, జీవన మామూలుది కాదు, ప్రతిసారి ఆనంది వదినని బాధ పెట్టడానికి ఏదో ఒకటి చేస్తుంది, ఎలాగైనా ఈ ల్యాప్టాప్లో ఏముందో తెలుసుకోవాలి, ముందే గమనించాలి అని చైతన్య అయితే అనుకుంటాడు. ఇక చైతన్య అయితే జీవన బాగా ఇక అలేఖ్యతో మాట్లాడడం కూడా గమనిస్తాడు. ఇదేంటి, ఏ రోజు లేనిది ఇక ఆనంది వదినే వాళ్ళ చెల్లెలతో జీవన బాగా మాట్లాడుతుంది, జీవన అలాంటి బుద్ధి కాదే, తను ఎవరిని సంతోషంగా మాట్లాడదు కదా, ఇదేంటి ఇక ఈ దివ్యతో చాలా సంతోషంగా ఎంతో క్లోజ్గా మాట్లాడుతుంది అని ఇక చైతన్య అయితే ఇక జీవనని అనుమానిస్తూ ఉంటాడు. వెంటనే ఇక జీవన రూమ్లో లేని సమయం చూడాలి, తొందరగా ఆ ల్యాప్టాప్లో ఏముందో తెలుసుకోవాలి, ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని చైతన్య అయితే అనుకుంటాడు. వెంటనే ఇక చైతన్య ఇక జీవన లేని సమయం చూసి ఇక ఆ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన తన బీర్వాలో తన శారీస్ కింద ల్యాప్టాప్ పెడుతుంది. ఇక అదంతా వెతుకుతూ ఇక అది చూసిన చైతన్య ఇక దొరికింది లిటిల్ ప్రిన్సెస్, దీంట్లో ఏదో దాచిపెట్టావని అర్థమైంది, ఇక దీన్ని బయట పెట్టి ఇక నీ చెంప పలగొట్టవలసిందే, నువ్వు ఏదైనా ఆనంది వదినని బాధ పెట్టాలని చేస్తే మాత్రం నేను ఊరుకోను అని చైతన్య అయితే ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇక దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఇక ఆ ల్యాప్టాప్లో ఒక పెన్ డ్రైవ్ పెట్టి ఉంటుంది. అంటే ఈ లిటిల్ ప్రిన్సెస్ ఈ పెన్ డ్రైవ్లో ఏదో ఉంది కాబట్టే ఈ ల్యాప్టాప్ని అంత జాగ్రత్తగా దాచిపెట్టింది, ఓపెన్ చేసి చూద్దాం తెలుస్తుంది కదా దాంట్లో ఏముందో అని ఇక చైతన్య అయితే ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఇక చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అన్నీ ఇక ఆదిత్య దివ్యల ఫోటోలే ఉండడం చూసి చైతన్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇందులో అన్నయ్య, ఆ దివ్య ఆనంది వదిన వాళ్ళ చెల్లెలు కదా, వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఫోటోలు దిగడం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేశారు, అసలు దివ్యాని అన్నయ్య ఎందుకు అంత క్లోజ్గా ఫోటోలు దించుకున్నారు, అంటే ఈ దివ్య అన్నయ్యకి ముందే తెలుసా, ఇక ఈ విషయం ఆనంది వదినకి తెలీదా, ముందుగా ఈ విషయాన్ని ఆనంది వదినతో కాదు ఇక అన్నయ్యతోటే తేల్చుకోవాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటాడు. ఇక చైతన్య అయితే వెంటనే ఇక అన్నయ్యని నిలదీయాలి, ఎందుకు తనతో అంత క్లోజ్గా ఫోటోలు దిగాడు, అంటే తను గతం మర్చిపోయినట్లు వచ్చి ఈ ఇంట్లో చేరిందా, అసలు ఆనంది వదిన వాళ్ళ ఈమె తన చెల్లెలేనా అని తెలుసుకోవాలి అని ఇక చైతన్య అయితే వెంటనే ఇక ఆదిత్య దగ్గరికి అయితే ఒంటరిగా కూర్చున్న ఆదిత్య దగ్గరికి వస్తాడు.
అప్పుడే ఇక ఆదిత్య చైతన్యని చూసి ఏంట్రా ఏం జరిగింది అంత హడావిడిగా ఆ ల్యాప్టాప్ తీసుకొని వచ్చావెందుకు అని ఇక అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే చైతన్యని. అప్పుడు చైతన్య అన్నయ్య నాకు ఒక నిజం తెలియాలి, నా దగ్గర ఏదో విషయం దాచిపెట్టావు నువ్వు, కాబట్టి ఆ నిజం తెలియడానికే ఈ ల్యాప్టాప్ తీసుకువచ్చాను అని ఇక చైతన్య చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంట్రా ల్యాప్టాప్లో ఏదో ఉండడం ఏంటి, దానికి నేను నిజం చెప్పడం ఏంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు. అవునన్నయ్య, ఇక నువ్వు ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని ఇక చైతన్య అయితే ఆ ల్యాప్టాప్ని ఆదిత్యకి ఇస్తాడు. వెంటనే ఆదిత్య ఏముందిరా ఇందులో అని ఓపెన్ చేశాడు. ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఇక దివ్య తను ఇక అప్పుడు లవ్ చేసుకున్నప్పుడు దిగిన ఫోటోలన్నీ అందులో ఉంటాయి. ఇక అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ ఫోటోలేంటి, ఇక ఇందులోకి ఎలా వచ్చాయి, ఈ ల్యాప్టాప్ అసలు ఎవరిది అని ఇక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటన్నయ్య అందులో ఉన్న ఫోటోలేంటి, నువ్వేంటి ఆనంది వదిన వాళ్ళ చెల్లెలతో అంత క్లోజ్గా ఫోటోలు దిగావు, నీకు ఇంత ముందుకు తను తెలుసా అని ఇక చైతన్య అయితే ఆదిత్యని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఇక ఏం చెప్పాలి వీనికి అని ఇక కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే చెప్పనయ్య, నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారు చెప్పు అని చైతన్య గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఉన్న సమయంలో సునంద అక్కడికి వస్తుంది. ఏంట్రా ఏం చెప్పాలి నీకు, ఏంటో చెప్పు చెప్పు అని ఆదిత్యని అంటున్నావు అని ఇక సునంద చైతన్యపై అరుస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఇక నీకు తెలీదమ్మా, ఇక నువ్వు ఆ ల్యాప్టాప్ వైపు చూడు అన్నయ్య, ఇక మన ఇంట్లో ఉంటున్న దివ్య ఎంత క్లోజ్గా ఫోటోలు దిగారో, ఇక అన్నయ్యని అంత క్లోజ్గా పట్టుకోవడం ఏంటి, వదిన గనుక ఈ ఫోటోలు చూస్తే తను ఎంత బాధపడుతుంది, అసలు ఈ ఫోటోల వెనుక ఏముందో తెలియాలి, అన్నయ్య ఏదో మన దగ్గర దాచిపెడుతున్నాడు, నాకు ఈ విషయం తెలియాలి అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య అసలు ఈ ఫోటోలు ఇక ఈ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చాయిరా అని, అసలు ఈ ల్యాప్టాప్ ఎవరిది అని ఇక ఆదిత్య నిలదీస్తూ ఉంటాడు చైతన్యనైతే. అప్పుడే చైతన్య ఈ ల్యాప్టాప్ జీవనది, జీవన ఇక రోజు ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే నేను గమనించాను, ఇక ఇందులో ఏదో ఉంది కాబట్టే తను చాటుగా దాచిపెడుతుందని తెలుసుకొని ఇక దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక నువ్వు దివ్య దిగిన ఫోటోలు కనిపించాయి, అందుకనే ముందుగా నిన్ను అడిగాక ఆ జీవన ఎందుకు చాటుగా దాచిపెట్టిందో తెలుసుకుంటాను, ముందు అన్నయ్య ఈ నిజాన్ని చెప్పండి అని ఇక చైతన్య అయితే ఆదిత్యని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఇక సునంద అయితే నీకు ఒక నిజం చెప్పలేం కదరా, ఇక మీ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పారు కదా, ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ దివ్యనే, ఈ దివ్య పేరు అలేఖ్య, తననే ఇక అన్నయ్య ప్రాణంగా ప్రేమించాడు, ఇక అనుకోని పరిస్థితులలో పెళ్ళి కూడా జరిగిపోయేది, కానీ అనుకోని పరిస్థితులలో ఆదిత్యకి కాలు పోవడం, ఇక తను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక అలేఖ్య తల్లిదండ్రులు తనని ఆదిత్య నుండి దూరం చేశారు, ఇక తను ఇక దూరమైపోయి తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని ఇక ఆదిత్యకి చెప్పి నేను ఆనందితో ఆదిత్యకి పెళ్లి జరిపించాను, ఇక మళ్ళీ ఇక ఈ అలేఖ్య ఇక్కడికి వస్తుందని ఇక తనకి ఇక నేనే యాక్సిడెంట్ చేయడం ఏంటి, మళ్ళీ తిరిగి తను గతం మర్చిపోయి మన ఇంటికి రావడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు, అసలు ఇక మళ్ళీ ఆదిత్య మనసులోకి ఎలా వస్తుంది, ఆనంది ఇక ఆదిత్య మనసులో ఉంది కాబట్టి ఎప్పటికీ ఆదిత్య మనసులో ఆనందియే ఉండాలి అని ఇక సునంద గట్టిగా అరుస్తూ ఆ చైతన్యకైతే నిజం చెప్పేస్తుంది. ఇక చైతన్య అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే అవును రానా, ఇక ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్న దివ్య మీ అన్నయ్య ప్రేమించిన అలేఖ్య అని చెప్పగానే ఏంటన్నయ్య నిజమా అని ఇక చైతన్య అయితే ఆదిత్యని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య అవునరా నేను అలేఖ్యని ప్రాణంగా ప్రేమించాను, కానీ అలేఖ్యకి పెళ్లి జరిగిపోయిందని అనుకొని ఆనందిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఆనందికి ద్రోహం చేయలేను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అయితే నువ్వు ఇప్పుడు వదిన మాత్రమే నీ మనసులో ఉందని నాకు అర్థమైందన్నయ్య, అయితే ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి ఈ అలేఖ్యని ఇక తన వాళ్ళ దగ్గరికి పంపించేస్తే బాగుంటుంది కదా అని ఇక చైతన్య ఆదిత్యతో అంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య ఎలా పంపించాలరా, తనకి గతం గుర్తుకు లేదు అని చైతన్య అనగానే లేదన్నయ్య, తన
తనకి గతం గుర్తుకు ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక నిన్ను సొంతం చేసుకోవడానికే ఈ ఇంటికి వచ్చిందని అనిపిస్తుంది అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? తనకి గతం గుర్తుకు లేదని డాక్టర్లు చెప్పారు కదా అని అనగానే, లేదన్నయ్య, తనకి గుర్తుకు వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అని చైతన్య అనగానే, ఇక అప్పుడే ఎందుకురా, నీకెందుకు అలా అనిపిస్తుంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక జీవన ఇక రోజు తనతో మాట్లాడడం నేను గమనించాను. జీవన ఎవరితోనైనా మాట్లాడితే ఏదో కారణం ఉంటుంది. అందులోనూ ఆనంది వదినని బాధ పెట్టాలని ఎన్నోసార్లు చూసింది. అలాంటిది జీవన అలెక్యతో ఎందుకు మాట్లాడుతుంది? ముందుగా మీ పెన్ డ్రైవ్ తన ల్యాప్టాప్లో ఎందుకు ఉంటుంది? కావాలనే ఇదంతా ఈ జీవన చేసింది కదా. తనకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్ వేసి ఇక ఆనంది వదినని ఇంట్లో నుంచి పంపించేసి నీకు ఇక అలైక్యని దగ్గర చేయాలని చూస్తుందని నాకు అనిపిస్తుంది అన్నయ్య. లేకపోతే నీ పెన్ డ్రైవ్, నీ రూమ్లో ఉన్న పెన్ డ్రైవ్ ఇక జీవన ల్యాప్టాప్లోకి ఎందుకు వస్తుంది? జీవన ఇక అటు అలైక్యతో చాటుగా ఎందుకు మాట్లాడుతుంది? నేను బాగా గమనించాను అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సునంద కూడా, అవునరా, నేను కూడా చాలాసార్లు గమనించాను. జీవన అలెక్యతో బాగా క్లోజ్గా మాట్లాడడం గమనించాను. అంటే జీవన నీ రూమ్లోకి ఎప్పుడో వచ్చింది. ఇక నీకు తనకి మధ్య ఏదో ఉందని తెలుసుకొనే ఈ పెన్ డ్రైవ్ ఇక తన రూమ్లో దాచిపెట్టుకుంది. అంటే ఇక తను ఆనందికి ద్రోహం చేయాలని తనకి ఇష్టం కదా. అందుకనే అలెక్యని నిన్ను కలపడానికి ప్లాన్లే వేస్తుంది. ఇక ఆనందిని బాధ పెట్టాలని, ఆనందికి నిజం చెప్పాలని చూస్తుంది అని ఇక అంటూ ఉంటుంది సునంద కూడా. వెంటనే తనని వదిలిపెట్టకూడదు. తనని ఇలానే వదిలిపెడితే నీకు అలెక్యకు మధ్య ఉన్న ప్రేమ గురించి ఇక ఆనందికి చెప్పి ఆనందిని బాధపడేలా చేస్తుంది. లేదు, ఇలా జరగకూడదు. ముందుగా ఆ జీవనని పిలవండి అని చైతన్యకి చెప్పగానే ఇక చైతన్య వెంటనే జీవన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక లిటిల్ ప్రిన్సెస్, నీకు ఒక విషయం చెప్పాలి, ముందుగా ఇక్కడికి రా అని ఇక చెప్తూ చైతన్య అయితే జీవనని తీసుకొని అక్కడికైతే ఇక సునంద దగ్గరికి, ఆదిత్య దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక ఆనంది లేని సమయంలో ఇక సునంద చైతన్య అయితే ఇక జీవనకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక జీవనకైతే సునంద, ఏంటి జీవన, ఎందుకు ఆనందిని బాధ పెట్టాలని ప్రతిసారి చూసావు? ఆనంది విషయంలో నువ్వు చాలా జోక్యం చేసుకుంటున్నావు. నీకు ఆదిత్య ప్రేమ గురించి తెలిసిపోయింది. ఇక ఆదిత్య రూమ్లో ఉండవలసిన పెన్ డ్రైవ్ నీ ల్యాప్టాప్లో పెట్టుకొని ఇక ఆనందిని ఇక నిజాన్ని చెప్పి ఇక తనని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా. ఇక ఆదిత్యకి అలెక్యని దగ్గర చేయాలని చూస్తున్నావు కదా, ఆనందిని బాధ పెట్టాలని. కానీ నీ ఆటలు సాగవు. ఇక మేము నీ ల్యాప్టాప్లో ఉన్న పెన్ డ్రైవ్ గురించి తెలుసుకున్నాము. ఇక నీలాంటి వాళ్ళు ఇలా చేస్తే నిన్ను మీ ఇంటికి మళ్ళీ పంపించేశాను. మరోసారి ఈ ఇంట్లో నిన్ను ఉండనివ్వను. ఆనందికి ఏదైనా బాధ కలిగించాలని చూస్తే ఇక నేను ఊరుకొని చెప్తున్నా. నీకు ఇంతకుముందే ఒక వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు వినడం లేదు. ఇప్పుడు ఈ అలెక్యని నువ్వే ఇంట్లో నుంచి పంపించేయాలి, లేకపోతే నీ బ్రతుకు రోడ్డు పాలవుతుంది అని ఇక సునంద చెప్తూ వార్నింగ్ ఇస్తుంది జీవన చెంప పలగొట్టి. అప్పుడే ఇక జీవన అయితే చాలా బాధపడుతూ, ఇదేంటి, నేనేంటి ఏం చేయాలనుకున్నా రివర్స్ అవుతుంది. ఈ ఆనందిని బాధ పెట్టి ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఈ చైతన్యే ఈ పెన్ డ్రైవ్ గురించి తెలుసుకున్నాడు. నా ల్యాప్టాప్లో ఉన్న పెన్ డ్రైవ్ చూసి నిజమంతా తెలుసుకున్నాడు అని ఇక చాలా బాధపడుతూ తనలో తానే ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక చైతన్య జీవన దగ్గరికి వచ్చి జీవన చెంప పలగొట్టి, మా అన్నయ్య గురించి నిజాన్ని తెలుసుకొని మా వదినని బాధ పెట్టాలని చూస్తావా? మా అన్నయ్య నుండి మా వదినని దూరం చేయాలని చూస్తావా? ఇక ఈ అలెక్యని దగ్గర చేసి ఇక నువ్వు ఒక ప్లాన్ వేసేయి. ఇక అలెక్యని ఇంట్లో నుంచి పంపించకుండా చేసావు కదా. ఇక నువ్వే నీ అంతటా నువ్వే ఈ అలెక్యని ఇంట్లో నుంచి పంపించేస్తావా? ఇక ఆ రోజు యాక్సిడెంట్ చేసింది మా అన్నయ్యని నువ్వే అని నిజం చెప్పమంటావా అని వార్నింగ్ అయితే చెంప పలగొట్టి జీవనకైతే ఇస్తాడు. అప్పుడు జీవన,
ఇక ఈ వీడు నిజంగానే నిజాన్ని చెప్తే ఇక నన్ను నిజంగానే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అత్తయ్య. లేదు, వాడు చెప్పకూడదు అంటే ఈ అలెక్యని పంపించేయాలి అని ఇక జీవనైతే అనుకొని వెంటనే జీవన చైతన్యతో ఇక నేను ఈ అలెక్యని పంపించేశాను చైతన్య, నువ్వు ఈ నిజాన్ని చెప్పకు అత్తయ్య ముందు అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు చైతన్య అయితే మరోసారి మా వదిన బాధపడాలని ఏదైనా చేశావనుకో, ఇలాంటివి పిచ్చి పిచ్చివి ఇక నేను ఊరుకోను చెప్తున్నా అని ఇక చైతన్య అయితే జీవనకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు జీవన ఇక అలేఖ్యనైతే ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్లాన్లు అయితే వేస్తుంది. ఇక అలేఖ్య తనంతట తానే ఇంట్లో నుంచి ఇక జీవనే వెళ్ళేలా చేస్తుంది. ఇక ఆదిత్య ఆనందిలైతే చాలా సంతోషంగా ఉండేలా చైతన్య సునందాలు అయితే చేస్తారు ఇక అలేఖ్యని దూరం చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.